డిఎస్సి 2026 విక్రమార్కుని కథ. తిరిగి చెట్టెక్కిన డిఎస్సి 2026ని భుజాన వేసుకుని విక్రమార్కుడు అంటే డిఎస్సి ఆస్పిరెంట్ ఆగస్టు నుండి డిసెంబర్కి నడవసాగాడు. డిఎస్సి సిలబస్ అంటే బేతాళుడు ఇలా అన్నాడు: ఓ విక్రమార్క రాజా అంటే డిఎస్సి ఆస్పిరెంట్, నీకు అలుపు వచ్చేలా ఓ కథ చెబుతాను విను. డిఎస్సికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇదొక సముద్రం. సైకాలజీలో 3 చాప్టర్స్: వైయక్తిక భేదాలు, మూర్తిమత్వం, అభ్యసనం ఇదొక బండెడు. విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 6 చాప్టర్స్. చాలా బోరింగ్ చాప్టర్స్ అన్నీ కూడా. 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు సోషల్ కంటెంట్ ఇదొక మహాసముద్రం. సోషల్ మెథడాలజీ 10 చాప్టర్స్. పాత బుక్స్, కొత్త బుక్స్ అన్నిట్లో కలిపి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఒక స్టాండర్డ్ బుక్ అనేది ఉండదు. వీటన్నింటిని దాటుకొని డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే మార్గం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 వ్రక్కలు అవుతుంది. ఓ బేతాళా, దీనికి సమాధానం కబీర్ ఇషా యూట్యూబ్ ఛానల్లో వచ్చే అన్ని సబ్జెక్ట్స్ లెసన్ వైజ్ వీడియోస్, లేదా 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సోషల్ కంటెంట్ లెసన్ వైజ్ బిట్స్ ఉన్న బిట్ బ్యాంక్, అలాగే సోషల్ మెథడాలజీ 10 చాప్టర్స్ ఉన్న బిట్ బ్యాంక్. వీటిని చదివి వినడం ద్వారా ఎక్కువ విషయాలు తక్కువ సమయంలో నేర్చుకోవడం జరుగుతుంది. మీరు గవర్నమెంట్ టీచర్ కావడానికి అవకాశం ఉన్న ఏకైక మార్గం ఇదే. పూర్తి వివరాల కొరకు 9966466776కి కాల్ చేసి తెలుసుకోండి. తిరిగి చెట్టెక్కిన డిఎస్సి బేతాళుడు.